మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. 112 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం టార్గెట్ ఇస్తే మేము 147 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినాం. అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎంఎస్పి పాలసీ ప్రకారం ఇచ్చే టార్గెట్, అదే ఎంఎస్పి రేటు, అదే ఎంఎస్పి కండిషన్స్. ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఆ ఆర్థిక భారం మోసి తెలంగాణ వరి రైతుకి మేలు జరగాలని చివరి గింజ వరకు కొనుగోలు చేసినాము. ఒక ఉదాహరణ చెప్పాలంటే మీకు, ఈ యాసంగి పంటలో ఇప్పుడు జరుగుతున్న ప్రొక్యూర్మెంట్లో 6,650 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం మేము మా బడ్జెట్ నుంచి అదనంగా పెట్టి ఈ వరి కొనుగోలు చేసినాం. అదేవిధంగా ఈ 2 ఏళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ ఇచ్చిన ఎంఎస్పి కంటే అదనంగా 16,649 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి లోన్ తీసుకొని తెలంగాణ వరి రైతులకు మేలు జరిగే విధంగా అదనం భారం మేము మోసి, ఆర్థిక భారం మోసి తెలంగాణ ప్రతి వరి రైతు దగ్గర ప్రతి గింజ కొనుగోలు చేసినామని చెప్పి నేను మళ్ళీ. అదేవిధంగా ఇది చూడండి మీరు, అంటే ఇది కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఇక్కడ ఏదో మరి ఉద్యమం యాత్రని మాట్లాడతారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి కొనుగోలు చేసే వరి టార్గెట్ ప్రతి ఏటా తగ్గించుకుంటూ పోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మేమేమో బెటర్ ఇరిగేషన్, బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ తోని, ప్రో ఫార్మర్ అగ్రికల్చర్ తోని మేమేమో వరి ధాన్యం ప్రొడక్షన్ పెంచుకుంటూ పోతుంటే, కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమో తెలంగాణ రాష్ట్రం నుంచి కొనుగోలు చేసే వరి తగ్గించుకుంటూ పోతుంది. దయచేసి మీడియా మిత్రులారా మీరు గమనించాలి. ఇది అసలు ఎవరికి లొలిపెట్టేది? అసలు మీరు కొనుగోలు తగ్గిస్తూ, మనం ప్యాడీ ప్రొడక్షన్ పెరుగుతుంటే వాళ్ళ కొనుగోలు పెరగాలి. బికాస్ వీఆర్ ఫాలోయింగ్ ఎంఎస్పీ పాలసీ.